సెల్ ఫోన్ చోరీ గ్యాంగ్ ను ఎట్టకేలకు బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనదారులు ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్ ఫోన్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్రాను అదుపులోకి తీసుకుని 77 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారు కాగా నగరంలో చిన్న చిన్న పనులు చేసుకునే జీవనోపాధి పొందుతున్నారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. కొన్ని రోజులుగా నగరంలో ఈ తరహా చోరీ పెరగడంతో పోలీసులు నిఘా పెట్టారు. వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న ఇతను మెయిన్ అఫెండర్. దీంట్లో ఇతను ఈ దిల్సుఖ్నగర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2017లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది, నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇక్కడ ఆటో డ్రైవర్గా చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ థెఫ్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు. తర్వాత ఇతనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని, వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ జాగీర్ అనే ఇతను రిసీవర్. గతంలో కూడా ఈ ముగ్గురు ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి ఈ మెసెంజర్ ద్వారా అతనితోటి కాంటాక్ట్లో ఉండి ఇంతకుముందు దాదాపు 50-60 మొబైల్ ఫోన్స్ అతనికి అమ్మటం జరిగింది రిసీవర్కి. ఈ బాధితులకు కూడా ఈ మొబైల్ ఫోన్స్ వాళ్ళకు రికవర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా వీళ్ళు ఏంటంటే ఈ గంటా చిన్న ఇతను మెయిన్ అఫెండర్. దీంట్లో ఇతను ఈ దిల్సుఖ్నగర్ ఏరియాలో సాయిబాబు గుడి సమీపంలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 2017లో ఇతను హైదరాబాద్కు రావడం జరిగింది, నేటివ్ ఆఫ్ ఒరిస్సా. ఇక్కడ ఆటో డ్రైవర్గా చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్లో ఇతను వేరే వాళ్ళ దగ్గర ఈ మొబైల్ థెఫ్ట్ దొంగతనం దాంట్లో ఇతను వాళ్ళకి ఒక అసిస్టెంట్గా పనిచేసిండు. తర్వాత ఇతనే ఒక ఇద్దరు వ్యక్తుల్ని, వీళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళని డిప్యూట్ చేసుకొని ఈ మొబైల్ థెఫ్ట్లు అనేది కంటిన్యూస్గా వీళ్ళు చేయడం జరిగింది. అయితే ఈ జాగీర్ అనే ఇతను రిసీవర్. గతంలో కూడా ఈ ముగ్గురు ఈ అఫెన్సులు చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ని అతనికి